మీటింగ్ విచ్చేసిన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ CEOs, pharmaceutical students, and the President Parsar Reddy Garu, our respectable Lord Deputy Chief Minister Batti Vikramarka Garu, IT and Industry Minister. Just now you all listened his speech. Is one of the best IT and industry minister now in India. He is a very active, proactive industrial minister we have here. And ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నారాయణ గారికి, గిరి గారు, రామ్ కిషన్ గారికి, వేదికపై ఫ్రంట్లో ఉన్న భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణయ్య గారు, రమేష్ గారు, అలాగే ఇతర CEOsకు, ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పార్థసారథి రెడ్డి గారు 73rd ఇండియా ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడుతున్నామంటే మేము ఈ స్థాయిలో ఇంతమంది ఇంత టాప్ ఇండస్ట్రియలిస్టు వస్తారని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ పార్థసారథి రెడ్డి గారు అండ్ హిజ్ entire team hold like this biggest event in Hyderabad city, who is happening in future. Hyderabad city world map lo undabotuna city idi. Okappudu Hyderabad ORR outer ring road same line lo airport nirminchi akkade Kokapet financial districts SEZ ఏర్పాటు చేసి ఐటీ రంగంలో కూడా ఆ రోజు ప్రమోషన్ ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత కూడా ఈరోజు వరల్డ్ వైడ్గా మొత్తం ఇండియాలో కూడా కోవిడ్ కరోనా టైంలో ఇటు కృష్ణయ్య గారు కానీ, ఇటు ఎట్రో కానీ, ఇంకే ఎన్నో కంపెనీస్ ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైవ్స్ని కాపాడి ఈవెన్ గ్లోబల్లో కూడా మన ఇండియన్ సైంటిస్ట్, మన తెలంగాణ కంపెనీస్ సో ప్రౌడ్గా నిలిచిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, మీకు ఫ్యూచర్లో కూడా ఇంకా హైదరాబాద్ని ఫార్మా హబ్గా చేయడానికి ఈ ORRకు ప్యారలల్గా ఆల్మోస్ట్ ఆల్ 4 బిలియన్ అంటే 30,000 crores మా కొత్తగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్తో క్లస్టర్ జోన్గా ఏర్పాటు చేస్తూ రాబోయే 3-4 monthsలోనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. అది మా R&B డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ కూడా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, యాజ్ పర్ ప్రోగ్రామ్ మా CM గారు కూడా వచ్చేది ఉండే, రాత్రి లేట్ నైట్ ఢిల్లీకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ రావడం, దాంతో మేము డిప్యూటీ CM గారు అలాగే మా IT ఇండస్ట్రీ మినిస్టర్ గారు రావడం జరిగింది. వీఆర్ అస్యూరింగ్ ఆల్ యువర్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆల్ ఫార్మా స్టూడెంట్స్. ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఇదే క్యాంపస్లో 32 acres ఫైండ్ అవుట్ చేసి ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని 20 days బ్యాక్ NACలో శ్రీధర్ మన CM గారు నేను NAC కమ్స్ అండర్ R&B డిపార్ట్మెంట్, దాన్ని కూడా ఫార్మల్గా రాజీవ్ గాంధీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కొన్ని గైడ్లైన్స్ కూడా తీసుకొని మీ అందరి కోఆపరేషన్తో కూడా దాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్ వరకు కూడా ఆన్ బిహాఫ్ తెలంగాణ గవర్నమెంట్ నాట్ ఓన్లీ యాజ్ ఏ వీఆర్ బిల్డింగ్ టిమ్స్ హాస్పిటల్స్ అబౌట్ 8,000 crores వరంగల్లో, అలాగే హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఆల్ 40-50% కన్స్ట్రక్షన్ అయింది. దాంతో రూరల్లో ఉండే పేద ప్రజలకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు ఇచ్చే విధంగా మా న్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాం. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఇండస్ట్రియల్ మా రమేష్ గారు లాంటి డివిస్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పటికే కొన్ని చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రూరల్లో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హెల్త్ సెంటర్ కానీ
మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కానీ ఇంకా కన్స్ట్రక్షన్లో యాక్టివిటీలో కానీ మీ కార్పొరేట్ ఫండ్స్ కూడా మా గవర్నమెంట్కి మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా హెల్ప్ చేస్తే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఇండస్ట్రియల్ బికాజ్ ఎందుకంటే యూ నో అబౌట్ అవర్ ఫైనాన్షియల్ పొజిషన్ 10 years తర్వాత రూలింగ్ వచ్చిన తర్వాత యూ ఆర్ ఇంప్లిమెంట్ సమ్ స్కీమ్స్ టు పూర్ పీపుల్ బట్ మెడికల్ ఫెసిలిటీ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పూర్ పీపుల్. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ సిఎస్ఆర్ మీ ఇచ్చే ఫండ్స్ తెలంగాణలో ఉన్న రూరల్ సైడ్లో కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి కంగ్రాచులేషన్ టు పార్థసారథి గారు ఇన్వైటింగ్ మీ టు పార్టిసిపేట్. మీ అందరిని కలుసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.